నమో విశ్వకర్మనే నమో వీరబ్రహ్మణే. అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచారి, మైదుకూరు కాన్స్టిట్యున్సీ, కడప జిల్లా. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, ఈరోజు వెలువడినటువంటి బీహార్ ఎలక్షన్స్ను ఒకసారి కనుక మనం పరిశీలన చేస్తే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఒక పండుగ రోజు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరికీ ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజు. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి మ్యాక్సిమం 90% రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది. ఈ శుభ పరిణామంలో ఈ రిజల్ట్, ఈరోజు బీహార్ ఎలక్షన్ యొక్క రిజల్ట్ కూడా చాలా ఆనందదాయకంగా ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది మనందరం గమనించవచ్చు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నితీష్ కుమార్ గారు జనతాదళ్ పార్టీ అధినేత, ఆయన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ కూడా ఆయనే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు. ఆయనకు ప్రత్యేక అభినందనలు అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే చిరాగ్ పాస్వాన్ గారు, ఆయన పొలిటీషియన్ కమ్ యాక్టర్, ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక యువకుడిగా ఆయన తన యొక్క రాజకీయ ప్రభావాన్ని బీహార్ ఎలక్షన్స్లో ఆయన చూపించడం జరిగింది. వారి నాన్నగారు రామ్ విలాస్ పాస్వాన్ గారి స్థాపించినటువంటి లోక్ జనశక్తి పార్టీ అధినేత అయిన ఆ పార్టీ, అదేవిధంగా జనతాదళ్ పార్టీ నుంచి నితీష్ కుమార్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీలందరికీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే బీహార్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ రిజల్ట్ యొక్క అభినందనలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి ఒక్క భారతీయుడు స్వాగతిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈరోజు వచ్చినటువంటి బీహార్ ఎలక్షన్స్. అమిత్ షా గారు ఎన్డీఏ కూటమి ప్రెసిడెంట్గా ఉండి ఆయన ప్రతి విభాగాల్లో కూడా ఎక్కడెక్కడ లొసుగుబాట్లు ఉన్నాయి, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక విజన్తో ఆయన ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జేపీ నడ్డా గారు కూడా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, వారు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే పెద్దలు పివిఎన్ మాధవ్ గారు అన్నగారు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తూ పార్టీని బలోపేతం చేస్తూ ఎన్డీఏ కూటమి హవాను భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షులు కూడా దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు వెలువడినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్లో మైథిలి ఠాకూర్, ఎంఐని నేను చాలా కాలంగా నేను సోషల్ మీడియాలో నేను ఫాలో అవుతున్నాను. ఎంఐ మంచి సింగర్, ఆధ్యాత్మికంగా మంచి భావన కలిగి భక్తి పాటలు పలవరిసించు ఆ పాటలు పాడుతూ చాలా గొప్పగా ఆ బీహార్ ప్రాంతాల్లో ఆయన ఆ అమ్మాయికి మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. అమ్మాయి అలీనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి, అమ్మాయికి 25 సంవత్సరాలు. అమ్మాయి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అనేది శుభసూచకం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇలాంటి యువతను, ఎవరైతే ప్రజల్లో మంచి ప్రజాదరణ కలిగినటువంటి యువతను ప్రోత్సహిస్తూ ఒక మంచి పరిణామం, ఇలాంటివి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా యువత రాజకీయాలకు రావాలనేటువంటి ఒక ప్రాముఖ్యతను ఎంఐ యొక్క విజయం ద్వారా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అలీనగర్లో దాదాపుగా 50-60% ముస్లిమ్స్ ఉన్నారని కూడా నేను ఇందాక డీటెయిల్స్ అన్నీ చూడడం జరిగింది. అమ్మాయి మంచిగా ప్రచారాల్లో కూడా పాల్గొని భారతీయ జనతా పార్టీ యొక్క భావాలను, సిద్ధాంతాలను కూడా అమ్మాయి ప్రజల్లోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంచి
విధి విధానాలతో ముందుకెళ్తూ ఉంది. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హిందూ సింహం మన పవన్ కళ్యాణ్ అన్నగారు కూడా మంచి అభివృద్ధి వైపు, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, ఒక కౌంటర్గా మేము ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడదలుచుకున్నా. మొన్నటికి మొన్న భారతదేశంలో మనందరూ తెలుసు కాంగ్రెస్ పప్పు ఎవరు అంటే. ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, ఓట్ చోరీ జరిగింది, బీహార్ ఎలక్షన్స్లో మేము ఓడిపోతే అది ఓట్ చోరీగా భావించాలి, లేకపోతే ఈవీఎంలో చోరీగా భావించాలి అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు గెలిస్తే అది ఒక ప్రజా తీర్పు అవుతుంది, అంటే మేము గెలిస్తే అది ఓటు చోరీగా మాట్లాడుతున్నారు. అంటే కొన్ని విధానాల్లో, కొన్ని ఒక ప్రదేశాల్లో ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ కూడా మేము చూసుకుంటే మేము ఒక చోట ఓడిపోవడం జరిగింది. అంటే అక్కడ మేము ఓటు చోరీ చేశామనా? ఒక వ్యక్తి ఏదన్నా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, అదేవిధంగా ఒక అపోజిషన్ లీడర్గా ఉన్నారు, మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే అది ఎలా ఉండాలంటే 10 మంది మెప్పించగలిగేటట్లు ఉండాలా, 10 మందికి అది అర్థమయ్యే విధంగా ఉండాలా. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. అండ్ ఇంకో విషయం చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. విజయము ఒక గర్వాన్ని తీసుకొని రాకూడదు. ఈరోజు ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతూ, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా తిప్పికొడతాం. ఇక 3 ఏళ్ళ సమయం ఉంది. మా యొక్క విధి విధానాలు కానీ, అదేవిధంగా మేము ఆలోచన చేసేటువంటి రాజకీయ చతురతలు కానీ తప్పకుండా మీరు భవిష్యత్తులో చూస్తారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కండువాలు ఎగురవేస్తాం, జెండాను కూడా ఎగురవేస్తామని ఈ సభాముఖంగా ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. అండ్ అందరిని సెలవు తీసుకుంటూ, నమో విశ్వకర్మనే, నమో వీర బ్రహ్మనే.